దీపకుందిలాగా చేస్తాను అన్నట్టు ఈరోజు నేను పూజ చేసుకున్నాను. అదేవిధంగా వెంకటేశ్వర వ్రతకల్పం కూడా చదువుతాను. ఇది ఇక్కడ పెట్టిన చూడండి, విఘ్నేశ్వరుడు ఇలా మంగళవారం ఫస్ట్ పూజ విఘ్నేశ్వరుడు చేయాలి కాబట్టి ఇక్కడ పంచగౌరమ్మ అన్ని దేవుళ్ళు ఉంటాయి దాంట్లో. మళ్ళీ శ్రీకృష్ణుడు ఏకాదశి కాబట్టి శ్రీకృష్ణుడు కామధేనువుని పెట్టాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి విగ్రహం, సత్యనారాయణ విగ్రహం అన్నట్టు, తులసిది కలుషం. ఇది ఈరోజు పూజ ఏకాదశితో కలిసి శ్రవణ నక్షత్రం వచ్చింది. అది 108 వత్తులు వెలిగించాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. 108 వత్తులు దగ్గర నేను వెలిగించబట్టి ఎంత లేదు 25 సంవత్సరాలు అవుతుండొచ్చు. నాకు అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఒకరు చెప్పారు కాబట్టి అప్పటి నుంచి ప్రతి 27 రోజులకు ఒకసారి శ్రావణ నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం 108 వత్తులు నెయ్యి వేసి దాంతో దీపం వెలిగిస్తానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ధూపం చూపించాను, హారతి ఏదైనా నైవేద్యాలు పెట్టాను. 108 వత్తులు శ్రవణ నక్షత్రం ఏకాదశితో కలిసి వచ్చింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఏకాదశి కాబట్టి నేను మళ్ళీ అంతా శ్రవణ నక్షత్రం వచ్చింది. 108 వత్తులు వెలిగిస్తాను. ఎవరి శ్రవణ నక్షత్రం 20 రోజులకు ఒకసారి వస్తుంది. కొత్త వారు చూసే వాళ్ళకి చెప్తున్నా అన్నట్టు. 108 దీంతో నెయ్యి వేసి వెలిగిస్తాను. పిండిలోనేమో యాలకుల పొడి, బెల్లము, పాలు వేసి ఇట్లా కుమ్ముదాము. ఈశ్వర వ్రతకల్పము సాక్షాత్ శ్రీ మా స్వామి వారితో అనుగ్రహించబడిన అద్భుత 5 కథలు ఉంటాయండి. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అని హైదరాబాద్లో ఉంటారండి. చాలా దగ్గర చాలా బుక్స్ ఉంటాయి. ఏది కావాలన్నా తెప్పించుకోవచ్చు. ఇది మాత్రం ఈ బుక్ ఫ్రీ అండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుతాను. తర్వాత మహాలక్ష్మి అష్టోత్తరం చదువుతాను. పద్మావతి అష్టోత్తరం చదివిన తర్వాత దీంట్లో 5 కథలు ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ కథలనేమో వెంకటేశ్వరతో ఒక దేంట్లోనేమో భగవాను వాటి తన గురించి తెలుస్తుంది, ఏమేమి ఈ విధంగా రాశాడు అన్నట్టు. తర్వాత ఇది విశ్వామిత్ర ఉవావచనం ఉంటుంది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో వశిష్ఠ ఉవాచ. 4వ భరద్వాజ ఉవాచ. 5వ దాంట్లో అత్రి ఉవాచ అంటే 5 కథలు ఉంటాయి. 5 కథలు చదువుతాను. ఇదండి ఈరోజు కథలు చదువుతాను. ఈ విధంగా అన్ని బుక్స్ కూడా చాలా బుక్స్ ఉన్నాయి. అతని దగ్గర నుంచి తెప్పించుకున్నాను. గుడికి వెళ్తున్నాను, కృష్ణా గుడికి. గుడికి వెళ్తున్నాను, కృష్ణా గుడికి. అక్క తీసుకెళ్తుంది. సరోజక్క హాయ్. స్వరూప ముగ్గురు కలిసి మాకు డ్రైవింగ్ రాదు. సరోజక్క తీసుకెళ్తుంది. వెనుక అది పెట్టుకోలే బెల్ట్, మోగుతుంది కార్లా. ఇప్పుడే కృష్ణా గుడికి వచ్చినాము కొత్తగా. మొన్న హోలీ రోజు వచ్చినాం కానీ చాలా రష్ ఉంది, అందుకని వెళ్ళిపోయినాం. ఈ రోజు కూడా చాలా రష్ ఉంది. చూడండి కృష్ణా గుడి. ఇది ఫస్ట్ టైం నేను వచ్చి దీనికి. చూడండి ఈ రోజు కూడా వెహికల్స్ బాగున్నాయి. సరోజక్క సరుపక్క తీసుకున్నాడు. క్లాస్ లెక్చర్ గోయింగ్ రైట్ నౌ, దెన్ ఆర్తి. Krishna's will. So surrender unto me. Right? Means choosing what Krishna wants. That's mentioned in Bhagavad Gita. Take from here also. Rejecting what is unfavorable. So abandon all dharmas, he says in 1866. Let go false shelter. Trusting Krishna's protection, I shall deliver you. That's what he guarantees in Bhagavad Gita 1866. Depending on Krishna, he maintains us. That's what he says. We don't need material shelters. Humility. He says surrender means acknowledging we need Krishna, right, in 1866. So surrendering in all situations, do not fear, he says. He guarantees that, do not fear. So, from faith, we come to surrender, like our pride cannot surrender. It will just come in between.
and just as the escape velocity is needed to leave the gravity, right? So Krishna just doesn't ask surrender. He promises protection, no matter what. Like, he will give some material notes to us. This is good. Invest in the plan there. That is perfect. Eshayantam vatasya patrasya pute shayanam balam mukundam manasa smarami. हे कृष्ण हे यादव हे सखेति गोविंद दामोदर माधवेति जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति. So these are different aarti. Today aarti Kirtan going to sing by Sevia. ఇక్కడ తులసి చెట్టు చూడండి అలంకరణ చేశారు. This side, so that then can do that. This side,
ఈరోజు 2 దర్శనాలు అయినాయి కృష్ణుడిది. అక్కడొక్కడైంది సీడర్ పార్క్ కూడా. ఈరోజు 2 దర్శనాలు అయినాయి కృష్ణుడిది. అక్కడొక్కడైంది సీడర్ పార్క్ కూడా. సరూప వేసుట్లా మా సరోజకి డ్రైవింగ్ వచ్చుట్లా మా ఇద్దరు కారు నడిపియరాదు కాబట్టి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ కృష్ణ అందరు ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నారు. అప్పుడప్పుడు వస్తా నేను టెంపుల్కి. మా బాబు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది టెంపుల్. ఇక ప్రసాదాలు ఇక్కడ పెడుతున్నారు. రైసు, చారు, స్వీటు, ప్రసాదం అని పెట్టి వెళ్తున్నాం ఇంటికి. తులసి చెట్లు చూడు ఎంత బాగున్నాయి. తులసి మాత జై శ్రీమన్నారాయణ. మన ఇంటికి జీరా రైస్ ఇది మంచిగా అందరికి పెట్టచ్చు. ఒక దగ్గర ఇస్తారా? మంచిది. ఇదే ప్లేట్లలో తినచ్చు అందరం. కార్లు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఈరోజు.